దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. యోబు గ్రంథం 23:10 ఈ మాట. ఆయన శోధన జయించుడు ధన్యుడు. శోధన లేకుండా ఏది జరగదు. ఎప్పుడు కూడా శోధన కోరుకోవాలి. సువర్ణం కూడా శోధించిన తర్వాత సువర్ణంగా మారదు, బంగారం మారదు. అలాగే శోధన తర్వాత మనల్ని ఆయన రూపంలో తీసుకొచ్చుకుంటాడు, ఆయన వల్లే మార్చుకుంటాడు. అందుకే శోధన అవసరం అన్న. సువర్ణంగా కాదు, ఎందుకంటే నేను నడుచు మార్గం ఆయనకి తెలియను, మనం వెళ్ళే మార్గం అన్నీ తెలుసు. అందుకే శోధించేంత మనం సువర్ణంగా మారుతుంట. అప్పుడు విలువలు వచ్చేలా మనం చేస్తాం. ఈ లోకంలోకి అందరికీ క్రైస్తవ బిడ్డలుగా, దేవుని విశ్వసించి బిడ్డలుగా ఏమంటున్నాం, మనం సువర్ణం వల్ల చేస్తాం. అంటే విలువ, దేవుని ఉన్నప్పుడు మనం విలువగా కనబడాలంటే బంగారం చూడండి, మట్టిలో తీసిన దేవునికి దాన్ని శోధిస్తాడు. ఆ కంసాల వాడితో మరి అగ్నిలో కాల్చబడినప్పుడు దాని ఒక రూపం వచ్చినప్పుడు దానికి విలువ వస్తుంది. అలాగే దేవుళ్ళు మనం ఎదగాలంటే మనకు కూడా కొన్ని శ్రమల గుండా శోధన నడిపించి దేవుడు ఆత్మీయంగా బలపరిచి మనం ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలని దేవుడు కోరిక. అందుకే ఆయన మనం నడిచే మార్గాన్ని తెలుసు కాబట్టి మనం శోధిన తర్వాత మన సువర్ణంగా మార్చి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలుస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు శోధన జయించమంటున్నాడు. ఆ శోధన జయించుకోవడం దాన్ని వాడిని సువర్ణంగా మార్చిన గాక. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి, దేవుడు ఆశ్రయించను గాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీపించండి. ప్రార్థన. సర్వాధికారి, మహాగండు, పరిశుద్ధులు, కృపగల యేసు, కనికరం గల తండ్రి, నీకు వందనాలు. ఇగోనైనా మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మమ్మల్ని మా చేతి పందెం వెళ్ళే ప్రతిభ విజయాన్ని దయచే. దుష్టుడు సాతాండు ఏ గెలిపించకుండా సహా వెళ్ళే ప్రతిభను జయాన్ని దయచే ప్రభావ. మేము నడిచే మార్గం సమస్తం చూచున్న దేవుడు ప్రభావ. బలహీనంగా బట్టి ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ బట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలను బాధ విడుదల దాచి, అప్పులు బంధకాలను బట్టి, తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరిగిన బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, కృపచు. ఈరోజు ఆయా బయటికి వెళ్ళి శ్యామగా గృహం వచ్చి చేర్చండి. ఇగో నన్ను నూతనంగా పనులు బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభావ, దీవించు, ఆశ్రయించి కృపచు. మిమ్మల్ని మహింపరుచుకొని మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.